గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి వృశ్చిక రాశి వారి జాతకం మారుతుంది. మకర రాశి వారి జాతకం మారుతుంది. మీన రాశి వారి జాతకం మారుతుంది. కన్యా రాశి వారి జాతకం మారుతుంది. వినటానికి బాగుంది, కానీ ఈ జాతకంలో గ్రహాలు గొప్పయ్యా మనుషులు గొప్పవాళ్ళ అంటే నేనేమంటానంటే మనుషులే గొప్పవాళ్ళు. భగవంతుడు గొప్పవాడా మనుషులు గొప్పవాడా అంటే నేనేమంటానంటే మనుషులే గొప్పవాళ్ళు. ఎందుకంటే భగవంతుడు మన కానరాడు. మనకి ఏదైనా మంచి పని చేసినా మనకి ఏదైనా చెడు చేసినా మనుషులే. వీళ్ళకి ఆయుర్దాయం 100 సంవత్సరాలైనా ఈ 100 సంవత్సరాలు వీళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. వాళ్ళు దాన్ని మంచిగా ఉపయోగిస్తే మంచి అయితే, చెడుకు ఉపయోగిస్తే చెడుకు అయితే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే మన గ్రహాలు అనుకూలించినా కూడా మనకి ఎప్పుడైతే సమాజంలో వ్యతిరేకతలు ఉన్నాయో, బంధువులు కావచ్చు, సమాజంలో ఇతరత్ర వాళ్ళు కావచ్చు, వాళ్ళకి నచ్చినట్టు మనం ఎప్పుడైతే జీవించమో వాళ్ళు మనల్ని ఎప్పటికీ ఎక్కి రానివ్వరు, ముందుకు కూడా పోనివ్వరు. ఎందుకు చెబుతున్నాను ఇదంటే, ఈ పిల్లలకి వివాహం చేయాలనుకో, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా సాక్ష్యం చెప్పడానికి బంధువులు కావాలి, సమాజంలో మనుషులు కావాలి. వాళ్ళు చెప్పరు. అప్పుడు నీకు అర్హత ఉందో కూడా నీకు రాదు. ఎందుకు రారంటే వాళ్ళు ఎందుకు చెప్పరంటే నువ్వు సమాజంలో ఉంటావు కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? నువ్వు వాళ్ళని వ్యతిరేకించావు కాబట్టి చెప్పరు. ఎందుకు వ్యతిరేకించావు? నువ్వు కరెక్ట్గా ఉండవు కాబట్టి, కరెక్ట్గా మాట్లాడావు కాబట్టి వాళ్ళకు నువ్వంటే నచ్చు. మరి ఇట్లాంటి వాళ్ళ మధ్యలో నుంచి నీ గ్రహాలు అనుకూలిస్తే నువ్వు బాగుపడతావా చెడిపోతావా? ఇది ఎందుకు చెప్తానంటే, నేను ధర్మబద్ధంగా మా అమ్మగారు చనిపోతే ఆ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి మా అమ్మగారు చనిపోయారండి, మా అమ్మ పెన్షన్కి ఆఫ్ చేయండి ధర్మంగా, అలా తర్వాత నాకు ఎందుకు వచ్చిన తలకని చెప్పి నేను అన్నా. అని నామిని నా పేరే కదా ఉంది, మట్టి ఖర్చులు డబ్బులు ఇస్తారంట కదా అని చెప్తే అట్ట రావు అని అన్నారు. ఎందుకు రావు అంటే ఆమె ఇంటి పేరు వేరు, నీ ఇంటి పేరు వేరు అని అన్నారు. మరి నామిని నా పేరే పెట్టిందే, నామిని దానికి అర్థమైందంటే అంతే రావు, నువ్వు సర్టిఫికేట్ ఇది తెచ్చుకోవాలి, ఇవన్నీ తలకాయని చెప్పి నువ్వు ఉండేది ఒకసాట, నీ ఇల్లు ఉండేది ఒకసాట కాబట్టి రావు అన్నారు. నాకు అర్థం కాల, వదిలేసా డబ్బులు. అదే నేను అసలు ఆమె చనిపోయింది కనుక వాళ్ళకి చెప్పకుండా డెత్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే మళ్ళా నవంబర్ దాకా పెన్షన్ పడేది. అప్పుడు నన్ను ఏమనే వాళ్ళు, గవర్నమెంటు అక్రమంగా మా తల్లి చనిపోయిన పెన్షన్ తీసుకున్నారని చెప్పి గ్యారంటీకి శిక్షించేవాళ్ళు అనుకుంటా. బహుశా ఎవరెవరు కంప్లైంట్ చేస్తారు కాబట్టి, కంప్లైంట్ చేస్తారు కదా, కంప్లైంట్ చేసి శిక్షిస్తారు కదా గ్యారంటీగా. అప్పుడు నేను కొడుకునని అంటే బాధ్యత అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఆస్తుల విషయం ఇక్కడికి వచ్చేసరికి నేను అన్నీ కరెక్ట్గా తీసుకురావాలంటే ఇవన్నీ కావాలి సాక్ష్యాలు. కానీ ఆమె డబ్బు కానీ తీసుకున్నట్టయితే ఒకవేళ నేను ఆ డెత్ సర్టిఫికేట్కి అప్లై చేయకుండా తీసుకుంటే నేను అప్పుడు కొడుకునే కరెక్ట్గా తప్పు చేసినోడే అవుతాను కదా. ఇలా ఉంటుంది అన్నమాట సమాజం తీరు. నాకు రావాల్సినవి అయినా ఏ అయినా సరే చట్ట ప్రకారంగా నీకు రావాల్సినవి అయినా సరే ఈ సమాజంలో మనుషులైన వాళ్ళు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సాక్ష్యం ఇతనే అనే సాక్ష్యం చెప్తేనే నీకు అవి వస్తాయి. లేకపోతే నీకు రావాల్సిన ఏవీ రావు. నిజం అంటారా కాదంటారా? అందుకే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రాజకీయ పార్టీలు చేరుతున్నారు. చేరితే కానీ నీకు బలం సపోర్ట్ దొరకదు. లేదా ఏదో ఒక మతంలో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారంటే నీకు ఒక సపోర్ట్ బలం కావాలి కాబట్టి. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? గ్రహాలు గొప్పవి, భగవంతుడు గొప్పవాడా మనుషులు గొప్పవాళ్ళ? నువ్వు ఇప్పుడు ఈ వేరే వాళ్ళ మతాల్లోకి ఎందుకు చేరుతున్నారంటే ఇట్లాంటి పేచీల వల్ల సపోర్ట్ లేకనే. నేనేమంటానంటే మనకి ఏ గ్రహాలు మారినా ఏది అనుకూలించినా బంధువులు సమాజం నీకు సహకరించకపోతే నీదనేది ఏది కూడా నీది కాదు. నీకు అర్హత ఉన్నా కాదు, నీకు రావాల్సినవి కూడా రావు. నీ దగ్గర ఇంకా లాక్కుంటారు. అప్పుడు కూడా నువ్వేం చేయలేవు. ఉదాహరణకు ఒక మనిషి చనిపోతాడండి, డెత్ సర్టిఫికేట్ కావాలి, అక్కడ ఆఫీస్లో సహకరించరు, సర్టిఫికేట్ ఇవ్వరు, ఏ ఊరు ఏందని. అప్పుడు ఆ డబ్బులు రావు కదా ఆ మనిషి పేరు మీద పోరాడలేకపోతే. దానికి ఎవరొకరా రాజకీయ నాయకులు పట్టుకోవాలి, లేకపోతే ఎవరిని పలుకుబడికిన వ్యక్తులు పట్టుకోవాలి. ఏవి పట్టుకోకపోతే నీ పనులు జరగవు. అంటే ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు? మనుషులు గొప్పవాళ్ళే కదా. నేను అనేది అది. మనం ఏమనుకుంటాం, భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాం. ఆయన కాళ్ళు పట్టుకుని ఈ మనుషులే చూసుకోవాలి కాబట్టి నేను ఈ గ్రహాలు మారినా ఏవి మారినా నేను 55 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నా. ఇట్లా 55 సంవత్సరాలు ఎన్నోసార్లు ఎన్నో గ్రహాలు మారి ఉంటాయి అనుకూలంగా.
చెడ్డ కాలం అయితే మనకు కరెక్ట్‌గా శిక్ష పడిద్ది కానీ, మంచి టైంలో అయితే మనకు మంచి జరగట్లా. ఎందుకు జరగదు? జరగదంటే ఇందుకే. ఎందుకంటే ధర్మంగా ఉండి ధర్మరాజు అడవిలో పాలయ్యాడు. సత్యాన్ని నమ్ముకుని సత్యహరిశ్చంద్రుడు కాటికి కాపరయ్యాడు. ధర్మంగా సత్యంగా జీవించాలంటే సమాజంలో నువ్వు ఎందుకు పనికిరావు. పైగా అబద్ధాలు చెప్పేవాళ్ళు లేకపోతే నిందలు మోపేవాళ్ళు బాగుంటారు. వాళ్ళకి ఎక్కువ జనాల సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ న్యాయం ధర్మం మంచి చెడ్డ కావాలంటే నువ్వు మంచిగా జీవిస్తే సరిపోదు. కాలానికి అనుగుణంగా జీవించాలి. జాతకాలను నమ్ముకోను, జ్యోతిష్కాలను నమ్ముకోను, వీటిని నమ్ముకొని మన కళ్ళ గంట పగటి కళ్ళ గంట ఉంటే అవి మనకి నెరవేరు, ఎప్పుడు కూడా జరగవు. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నా అంటే ఈరోజు 2వ తారీఖు నుంచి మా కుటుంబంలో మాకు నలుగురికి బాగుందని వచ్చింది. నాకు ఊహ తెలిసిన కాంచి ఇట్లాంటి మంచి సమయాలు ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి. అవి మటుకు పనిచేయవు కానీ చెడ్డ సమయాలు పనిచేస్తాయి. చెడ్డ సమయాలు ఎందుకు పనిచేస్తాయి అంటే ఆ సమయాన్ని ఇతరులు మన మీద దాడి చేయడానికి ఉపయోగపడింది కాబట్టి, మనల్ని తప్పుడోళ్ళు చేయడానికి వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఆ టయాలు ఉపయోగపడతాయి, వాళ్ళకి అవి సహాయపడతాయి. కానీ మనకి మంచి జరగాలంటే గ్రహాలు మారితే కాదు, మనం పుట్టుకతోటే మనం ఒక వ్యక్తిత్వం పుడతాం. ఆ వ్యక్తిత్వం వల్ల మనకు మంచి జరగదనమాట. మనకి ఎందుకు జరగట్లేదు మంచి, ఈ ఆఫీస్కి పని ఎందుకు కాదు పని అని అంటే ఇందుకే కాదు పని. ఎందుకంటే నీకు ఎవరితో కలిసి ఉండటం నీకు అలవాటు లేదు. అన్ని సార్లు కరెక్ట్గా నిజాయితీగా ఉండాలనుకోవటం నువ్వు చేసుకున్న పెద్ద పొరపాటు అనమాట. అది నేర్చుకుంటాం చిన్నప్పుడు. ధర్మంగా బతకాలి, ధర్మంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి. కష్టమైన ఎన్నైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే ధర్మాన్ని పట్టుకొని నిలబడాలి. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకొని నిలబడేవాడు దేనికి పనికిరాడు. అప్పుడు పనికిరాడు, ఇప్పుడు పనికిరాడు. కష్టాలు పడాల్సిందే, బాధలు పడాల్సిందే. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో నేను చెప్తున్నా అంటే వృశ్చిక రాశి వాళ్ళ జాతకం ఈ రోజు నుంచి వచ్చే 4 సంవత్సరం దాకా బాగుంటుంది. ఇప్పుడు వరకు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు అని జ్యోతిష్కులు చెప్తున్నారు. అని చెప్తూ కూడా ఏమంటున్నారంటే ఒకసారి మమ్మల్ని కలవండి, మీకు ఆ శాంతులు ఈ పూజలు చేపిస్తే మీ జాతకాలు మారుతాయి. నేను ఈ పూజలు శాంతులు అనేవి కూడా ఇంతకుముందు రాహుకేతువులు దర్శించుకుంటే దోషాలు పోతాయని కాళహస్తిలో 2 సార్లు పూజలు చేయించుకున్నాం కుటుంబ సమేతంగా. కళ్యాణ స్వామి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే పిల్లలకి వివాహాలు అవుతాయని దర్శించుకున్నాం. వివాహం అయింది, నిలబడలా. తర్వాత మళ్ళీ అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి దీని నుంచి బయటపడే మార్గం చూపించమంటే క్లియర్ అయింది. అంటే మనం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన కర్మ అనేది మనకి గత జన్మలో చేసుకున్నాయి ఈ జన్మలో మనకి వెంటాడుతుంటాయి. అది కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, వీళ్ళెవరి ద్వారా అయినా సరే మనం అది అనుభవించాలి. ఇన్ని కర్మలు అనిపిస్తూ ఇన్ని సంవత్సరాలు బతకడం అంటే గ్రేటే. నా వయసు ఇప్పుడు 54 నుండి 55. నిన్న నేను ఒక సినీ నటుడు గురించి చూశాను. ఆయన 56 సంవత్సరాలకు మరణించాడు. పెద్ద పేరు గల నటుడు. మరి వాళ్ళ దగ్గర డబ్బు లేకనా లేకపోతే ఏం లేకనా, మరి అంత గొప్ప గొప్ప వాళ్ళే 50 సంవత్సరాలకి 55 సంవత్సరాలకి 56 సంవత్సరాలకు మరణిస్తుంటే ఇంకా కొంతమంది చిన్న వయసులో కూడా పోతున్నారు. మనం ఇన్ని కష్టాల్లో 54 సంవత్సరాల జీవితాన్ని పూర్తి చేసామంటే ఒక విధంగా గర్వపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇన్ని వ్యతిరేకతల మధ్య ఇన్ని సంవత్సరాల జీవనం సాగించడం అంటే చాలా గొప్ప విషయం. దీనికి భగవంతుడు అనేది మనం అనుకోవాలి. ఇట్లాంటి వాటికి మటుకు భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడంటే కర్మలు మనం మొయ్యాలి కాబట్టి, బాధలు పడాలి కాబట్టి. ఇదే ఒకసారిగా మన జీవితం మారిపోయి సౌఖ్యం వచ్చిందనుకో, అవి అనుభవించడానికి మనం ఉండం. ఏదో ఒక రకంగా తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. అంటే కష్టాలు పడేవాడికి ఆయుర్దాయం ఎక్కువ అనేది నాకు అర్థమైంది. సౌఖ్యాలు అనుభవించేవాడికి ఆయుర్దాయం తక్కువ. కొంతమందికి మళ్ళంటి వాళ్ళకి అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పేర్లు అయినా వస్తుంటాయి. వాళ్ళు అలాగే కొనసాగిపోతూ ఉంటారు వాళ్ళ జీవితం. మనలాంటి వాళ్ళ సామాన్యుల జీవితం గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. కింద కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందంటే ఎంతవరకు నమ్ముతారు గ్రహాలు అనుకూలించినాయి అంటే? మీరు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా నమ్మితే కామెంట్ చేయండి. నేనైతే చెడు సమయాలు అయితే మనకి జరుగుతాయి కానీ మంచి అయితే మనకు జరగదు అనేది నేను ఇంతవరకు నేను అనుభవించిన దాని ప్రకారం చెప్తున్నాను. జరిగినా అది స్వల్పంగానే ఉంటుంది. అంటే సినిమాలో ఇంటర్వ్యూల మాదిరిగా ఒక స్వల్పం అంటే ఒక్కరు అట్లా శ్వాస పీల్చుకునేదానికి. వృశ్చిక రాశి అయిన వాడు పుట్టుకతోటే అన్ని కష్టాలతో మొదలవుతాయి. వాడు చనిపోయేదాకా కష్టాలు అయితే తీరమనేది నా అభిప్రాయం. ఏమంటారు? అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి.